హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే పెంపుడు జంతువులు చాలా మంది ఇళ్లలో ఉంటున్నాయి. కొంతమంది ఏంటంటే గుర్రాలను పెంచుకుంటూ ఉంటారు, పక్షులను పెంచుకుంటూ ఉంటారు, పిల్లుళ్ళు పెంచుకుంటూ ఉంటారు. కొన్ని దేశాల్లో అయితే సింహాలు, పులుల్ని ఇట్లా కూడా పెంచుకుంటున్నారు. కానీ అందరి ఇళ్లలో కామన్గా ఉండేది డాగ్, అదేనండి కుక్క. మరి ఈ కుక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వాసానికి అతి పాత్రుడుగా ఉంటుంది కుక్క. మరి ఈ విషయాలు అసలు కుక్కల్ని ఎందుకు పెంచుకోవాలి, కుక్కలతో మనం ఎట్లా మెసలాలి, ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి అన్నా మారెళ్ళ గారు ఉన్నారు. వారు ఏంటంటే సర్టిఫైడ్ అండ్ ట్రైన్డ్ పెట్ కన్సల్టెంట్ ట్రైనర్ అనమాట. వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే కుక్కల్ని ఈ రోజుల్లో పెంచుకోవడం అనేది సాధారణంగా మారిపోయింది. కానీ కొన్నాళ్ళు కుక్కలు తెచ్చుకున్నాక బయటకు వదిలేస్తూ ఉంటారు, పెంచలేక కానీ దాన్ని మెయింటైన్ చేయలేక. ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మీరు ఏం సజెషన్లు ఇస్తారు? ఇప్పుడు పెట్ అనగానేనండి ఫస్ట్ అమ్మో అనుకుంటారు ముందు. ఎందుకు అది అంటే అవగాహన లోపం. మన వాళ్ళకి పెట్ని పెంచుకోవాలి అనగానే అవి కొరికేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, ఇల్లంతా డర్టీ చేస్తుంటాయి, లేకపోతే చెప్పిన మాట వినవు. ఈ మెస్ మనకి ఎందుకు అనేది ఫస్ట్ వాళ్ళకి మైండ్లో వచ్చే ఆలోచన. దానివల్ల ముందు పెట్ అనగానే మోస్ట్లీ 90% పీపుల్ ఎవరైతే తెచ్చుకుందామా అని ఎంత ఇష్టం ఉన్నా వాటి మీద, అబ్బాయి ఎందుకులే ఇప్పుడు మనకి ఇది ఇంకొక మళ్ళీ ఉన్న పనులతో పాటు ఇది ఒక బర్డెన్ అయిపోతుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ అది రాంగ్ అనమాట. మనం మామూలుగా పిల్లల్ని ఎలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి అనేది, డిసిప్లిన్ చేసుకోవాలనేది మనం ఎలా చెప్పి పెంచుకుంటామో వీళ్ళకి అలాగే ఒక ట్రైనింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. 2 to 3 months మనవి కాదనుకుంటే కొంచెం పేషెంట్గా ఉంటే, వాటిని కరెక్ట్గా ప్రాపర్ ట్రైనర్తో ట్రైన్ చేయించుకుంటే వాటి వల్ల ఏ ఇబ్బంది ఉండదు. లైఫ్ లాంగ్ మీరు ఎలా చెప్తే అలా వింటాయి. వాటికి అస్తమాటు నేర్పించాల్సిన పని కూడా ఉండదు. అది ట్రైనింగ్ ప్రాపర్గా ఇప్పించుకుంటే చాలా ఈజీ అండ్ బ్యూటిఫుల్ జర్నీ అవుతుంది లైఫ్ పెట్స్తో. ఇంకా ఇంట్లో ఉండటం వల్ల పెట్స్ని తెచ్చుకోవాలా వద్దా అనే విషయంలో ఫస్ట్ థాట్ అనేది వచ్చింది తెచ్చుకోవాలి అని అంటే, వాళ్ళకి అవేర్నెస్ ఉందనుకోండి డెఫినెట్గా తెచ్చుకుంటారు. వాళ్ళు వద్దనే అనుకుంటున్నారు అంటే అవేర్నెస్ లేదని అర్థం. అంటే కొంతమంది సరదాగా కూడా పెంచుకుంటూ ఉంటారు. సరదాగా పెంచుకున్నా అది సరదాగా ఎప్పటికీ సరదాగా ఉండాలి కదా. మనకి తెచ్చుకున్నప్పుడు చిన్నగా ఉంటుంది, బుజ్జి బుజ్జిగా పిల్లలందరూ ఆడుతుంటారు, బాగుంటుంది. కానీ దాన్ని ఆ టైంలో ప్రాపర్గా ట్రైన్ చేయకపోతే ఆ సరదా తీర్చేస్తుంది. సో అలా కాకుండా ఎప్పటికీ మనతో ఫ్రెండ్లీగా మనం చెప్పినట్టు విని ఒబీడియంట్గా ఉండాలి మనతో అలా ఉండాలి పెట్ అంటే మాత్రం మనం ప్రాపర్గా టైం ప్రకారం దాన్ని ట్రైన్ చేసుకుంటే ఒక్కసారి ట్రైన్ చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ వింటుంది అది. ఇంకప్పుడు మనకి మెస్ అనేది అనిపించదు. సో ఫ్యామిలీలో కూడా ఫస్ట్ పెట్టొద్దు అనుకునేది ఎందుకంటే మదర్. ఎందుకంటే అది చేసే న్యూసెన్స్ అంతా ఆవిడే టేక్ కేర్ చేయాలి కాబట్టి. పిల్లలు ఏం చెప్తారు ఫస్ట్లో, నేను వాక్ తీసుకెళ్తాను, అదేదైనా డర్టీ చేస్తే నేను క్లీన్ చేస్తాను, నేను ఫుడ్ పెడతాను, అన్ని నేనే చూస్తాను అని చెప్తారు. కానీ అలా చేయరండి. మనం కొన్ని రోజులు కూడా చేయరు. సో ఏదో ఒకసారి 2 సార్లు అమ్మ కోప్పడుతుందని చేస్తారు తప్ప బర్డెన్ మళ్ళీ మదర్కే పడుతుంది. సో ఆ బర్డెన్ అవ్వకుండా ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచి కూడా దాన్ని అసలు తెచ్చుకునే ముందు మనకి అసలు ఏ పెట్ సూటబుల్ అనేది ప్రీ పెట్ కన్సల్టెన్సీ అంటాం. దాంట్లో ఏంటంటే అసలు పెట్ని తెచ్చుకోవాలి అనే స్టేజ్లో మీరు ఫస్ట్ ఒక కన్సల్టెంట్ని లేదా ట్రైనర్ని కన్సల్ట్ అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత మీరు దానికి టైం ఇవ్వగలరు, ఎంత ఎఫర్ట్ పెట్టగలరు, ఎంత దానికి బడ్జెట్ మీరు ఎంత దానికి ఖర్చు పెట్టగలరు, మీరు ఇంకా అది కొన్ని పాయింట్స్ని బట్టి మీకు ఎంత ఓపిక ఉంది, ఫస్ట్ మీకు పేషెన్స్ ఎంత ఉంది. అంటే కుక్క పిల్ల అంటే ఇంకా పిల్లలతో సమానం. పిల్లే అది ఒక పిల్ల. కొంతమంది నా బేబీస్ తో పాటు మా వాడు, నా కొడుకు అది ఇది అంటుంటే అలా కొంతమంది తెలియని వాళ్ళు నవ్వుకుంటుంటారు. కానీ పిల్లల కంటే ఎక్కువ అయిపోతారు వాళ్ళు కొన్నాళ్ళు అయ్యేసరికి. ఎందుకంటే పిల్లలు కనీసం ఎదురు తిరిగి ఇదని అదని రోజుకు ఒక రకంగా మాట్లాడుతుంటారు, మారిపోతుంటారు. ఇవి మారవు.
మీరు ఏమన్నానండి వాళ్ళని, మీ దగ్గర డబ్బు ఉందా లేదా, మీ హెల్త్ బాగుందా లేదా, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, ఏ కండిషన్ లేకుండా అది మాత్రం ఒకటే ఎమోషన్, లవ్ అనే ఒక్క ఎమోషన్తో వస్తుంది మీ దగ్గరికి. దానికి కావాల్సింది కూడా అదే. దానికి కొంచెం ఫుడ్, వాక్. వేరే టైంలో దాన్ని మీరు ఎంత ప్రేమించగలిగితే అంత క్లోజ్ అవుతుంది. అది ఎప్పటికీ మిమ్మల్ని వదిలేసిపోదు. ది బెస్ట్ కంపానియన్. కాకపోతే అది ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టార్టింగే సెట్ చేసేసుకుంటే ఇంక మనకి ఎప్పటికీ అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ ఎమోషనల్ గా మనము ఒకవేళ డౌన్ ఉన్నా, కొంచెం డిప్రెషన్ ఉన్నా, అలసిపోయి వచ్చినా దాంతో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే అన్ని అలసటలు దూరం అయిపోతాయి. అసలు మర్చిపోతాం. మీరు మామూలుగా కొత్తగా పిల్లలు పుట్టారు అనుకోండి, లేకపోతే కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడితే ఫ్రెండ్స్తో ఎవరితోన్నా వాళ్ళు ఇంకా పిల్లల గురించే మాట్లాడుతుంటారు, వేరే టాపిక్ ఉండదు. అదే ఇంట్లో పెట్ ఉందనుకోండి, పిల్లలు పెద్దోళ్ళు కూడా పెట్ గురించే మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళకి వేరే టాపిక్ ఉండదు. వాడు ఎట్లా తింటాడు, ఎట్లా అలర్ చేస్తాడు, ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఇంక ఇవే టాపిక్స్ ఉంటాయి అనమాట. అంతలాగా అది మింగిలైపోతుంది మనతో. అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ ద పెట్. అంటే కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మనం ఎట్లా ట్రైన్ చేయాల్సి ఉంటుంది మేడం? కొత్త వ్యక్తులు అని స్పెసిఫిక్ గా చెప్పాలంటే దానికి సోషలైజింగ్ అంటాం. దాన్ని సోషలైజింగ్ అంటే ఇప్పుడు కొత్త వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళకి నచ్చని విధంగా ఇంట్రడ్యూస్ అయ్యారనుకోండి, స్టార్టింగ్ రావడమే. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని హాయ్ చెప్పాలి, వాళ్ళకి మనం చెప్పాలి ముందు. ఇలా వెళ్ళి ఆ కుక్క మీద అమాంతం ఇలా పడిపోయినట్టు లేకపోతే అలా వెళ్ళామనుకోండి, వాడు ఏదో చేసేస్తారు నన్ను అని చెప్పేసి వాడు ఒక ఫ్రెండ్సీలోకి వచ్చేస్తారు. అలా కాకుండా ఒక సిస్టమ్ ఉంటుంది దానికి కూడా. ఇప్పుడు చేయి పెట్టుకుని ఇలా దాన్ని నోస్ దగ్గర పెట్టి దిస్ ఇస్ హాయ్, ఇది హాయ్ అనమాట. హాయ్ అంటే వాళ్ళు వచ్చి నోట్తో ఇట్లా టచ్ చేస్తారు, అప్పుడు స్నిఫ్ చేస్తారు చేతిని. దెన్ దే విల్ థింక్ హీస్ మై ఫ్రెండ్. దాన్ని టచ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ బ్రీడ్స్ లో వాటిని చెవుల మీద ముట్టుకుంటే నచ్చదు, కొన్నిటికి తల మీద ముట్టుకుంటే నచ్చదు. అలాంటి స్పెసిఫిక్ జనరల్ గా మనం తల మీద చేపెట్టి రుద్దేస్తుంటాం, కొన్నిటికి అలా నచ్చదు. అలాంటివి ఏమన్నా ఉంటే ఈ పెట్ పేరెంట్ ముందు చెప్పాలి వాళ్ళకి, ఇలా చేయొద్దు. యూజువల్ గా ఏ పెట్ అయినా కానివ్వండి, ఇలా చేయి పెట్టి హాయ్ చెప్పి ఇలా గడ్డం కింద ఇలా ఎలా అంటే ఎవరు ఎవరికి కోపం రాదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అన్ని డాగ్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సో అలా కొంచెం మనం ఫ్రెండ్లీ అయిన తర్వాత స్లోగా మనం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఒకటేసారి అమాంతం వెళ్ళిపోయి చెవులు రుద్దేసి తల రుద్దేసి అలా చేసేస్తే కొన్నిటికి ఒక్కొక్క సిచ్యువేషన్ లో నచ్చదు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఎక్కడన్నా నుంచుంటే మనం ఎంత క్లోజ్ అన్నా ఎవరైనా వచ్చి ఆనుకుని నుంచున్నారు అనుకోండి, మనకి చిరాకు అనిపిస్తుంది. అవి కూడా అలాగే. సో అలాంటి స్పెసిఫిక్ బిహేవియర్స్ ఏమన్నా ఉంటే పెట్ పేరెంట్ ముందు చెప్పాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు మనము వాళ్ళని కూర్చోబెట్టి ఫ్రెండ్లీగా ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది వీళ్ళు మన పేరెంట్స్ కి ఫ్రెండ్స్, వీళ్ళని మనం ఏమనకూడదు అని చెప్పి. ఫస్ట్ డాగ్ అనగానే వాసన చూస్తాయి, వాళ్ళకి ముందు సాటిస్ఫై అవ్వాలి, వీళ్ళు దొంగ కాదు, వీళ్ళు మనని హార్మ్ చేయరు, ఎనీ డాగ్ ఫర్ దట్ మ్యాటర్. సో అది వచ్చి రాగానే స్నిఫ్ చేస్తుంది, చుట్టూ తిరుగుతుంది, చూస్తుంది, సెటిల్ అయిపోతుంది. అది మనం సోషలైజింగ్ అనేది ఒక చాప్టర్ ఉంది వాళ్ళ ట్రైనింగ్ లో. సో అది సోషలైజ్ చేస్తే పేరెంట్ ప్రతిసారి ఎవరు స్ట్రేంజర్ వచ్చినా కూడా ఆ విధంగానే ఇంట్రొడ్యూస్ చేయాలి. సో ఇంట్రొడక్షన్ కరెక్ట్ గా అయిపోయింది అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా ఆ ప్రాబ్లం ఉండదు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ.